విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటు చేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము కల్లూరు ఎస్ఎస్పీ సెంటర్లో ఓ హోటల్ సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తల్లాడలో ఉన్న తన అనుచరులతో హోటల్పై దాడికి పాల్పడ్డారు. హోటల్ నిర్వాహకుడు కల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్ఐ హరిత సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గొడవను నిలువరించే ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎస్ఐ హరితతో రాము వాగ్వాదానికి దిగి చేయి చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. కల్లూరు పోలీసులు రాముతో పాటు తన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం కరెస్పాండెంట్ దేవేందర్ అందిస్తారు. కల్లూరు మండలంలో ఎన్ఎస్పీ కెనాల్ వద్ద చౌదరి హోటల్ అనే ఉంటుంది. అదే ఆ చౌదరి హోటల్ వద్ద గత రాత్రి భోజనం చేయడానికి కొంతమంది యువకులు వచ్చారు. సో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అక్కడ పరోటా తినే విషయంలో చౌదరి హోటల్ యాజమాన్యానికి, అలాగే ఎవరైతే ఈ యువకులైతే ఉన్నారో తల్లాడ మండలానికి చెందిన కాంగ్రెస్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారు హోటల్ సిబ్బందికి వీరికి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సో హోటల్ సిబ్బందితో అక్కడ ఎస్ఐ హరిత కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఇరు వర్గీయులకు సర్ది చెప్పే పనిలో పోలీసులు పడ్డారు. సో ఇదే క్రమంలో రాము అనే కాంగ్రెస్ నాయకుడిపై ఎస్ఐ చేయి చేసుకుందని చెప్పేసి కూడా విజువల్స్ లో క్లియర్ గా చూపిస్తున్నారు. సో వెంటనే ఎస్ఐ హరితను బలవంతంగా కూడా రాము నెట్టివేసినట్టు అక్కడ క్లియర్ గా విజువల్స్ ఉన్నాయి. సో ఎస్ఐపై దాడి చేసిన రాముతో పాటు అతనిలో ఉన్న నలుగురు అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. సో విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాటుపడ్డ ఘటన శుక్రవారం రాత్రి ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో చోటు చేసుకుంది. తల్లాడ మండలానికి చెందిన రాయల రాము అనే కాంగ్రెస్ నాయకుడు కల్లూరు ఎన్ఎస్పీ సెంటర్ లో ఉన్న ఒక హోటల్ కు వెళ్లి అక్కడ సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రాము అంతటితో ఆగకుండా తల్లాడలో ఉన్న తన అనుచరులకు హోటల్ పై దాడికి పాల్పడడంతో అక్కడ నుంచి ఫోన్ చేసుకుని కూడా వాళ్ళ అనుచరులందరినీ కూడా పిలిపించుకున్నాడు. సో హోటల్ నిర్వాహకుడు కల్లూరులో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే క్రమంలో ఎప్పుడైతే ఈ పరోటా విషయంలో ఎప్పుడైతే వాగ్వాదం జరిగిందో ఇరు వర్గాలు అంటే హోటల్ సిబ్బందికు అలాగే ఈ రాయల రాముకి వాగ్వాదం జరిగింది. సో రాయల రాము కూడా తన ఫ్రెండ్స్ ని ఫోన్ చేసుకుని హోటల్ దగ్గరికి పెద్ద సంఖ్యలో గుమ్ముగూడారు. సో ఇదే క్రమంలో హోటల్ యజమానితో ఘర్షణ పడుతున్న టైంలో హోటల్ యజమాని ఎవరైతే ఉన్నారో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో పోలీసులు కూడా సిబ్బందితో అక్కడ ఎస్ఐ హరిత పోలీస్ సిబ్బందిని వెంట వేసుకుని హోటల్ దగ్గరికి వెళ్లి అక్కడ ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే ప్రయత్నంలో ఎవరైతే మహిళా ఎస్ఐ హరిత ఉన్నారో ఒక్కసారిగా రాయల రాము అనే వ్యక్తి మీద ఏం తమాషాలు చేస్తున్నావా, సీన్ క్రియేట్ చేస్తున్నావా అంటూ కూడా తను చెప్పిన మాటలు కూడా విజువల్స్ లో క్లియర్ గా వినబడుతున్నాయి. సో ఈ విషయంలో తన మీద దాడి చేసిన మరుక్షణం అంటే వెంటనే మహిళా ఎస్ఐ భుజం మీద చేయి వేసి రాయల రాము అనే వ్యక్తి గట్టిగా వెనక్కి నెట్టడం కూడా జరిగింది. సో సంఘటనా స్థలానికి పోలీసులంతా కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సో గొడవలను నిర్వహించే ప్రయత్నం చేశారు. సో పూర్తిగా ఒకరి మాట ఒకరు వినకుండా దాడులకి పోలీసుల మీద కూడా ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారంటే శాంతి భద్రతలను పరిరక్షించే పనిలో ఉన్న పోలీసుల మీద, అలాగే అందులోనూ ఒక మహిళా ఎస్ఐ అని చూడకుండా రాయల రాము అనే వ్యక్తి ఈ విధంగా చేయడం చాలా దారుణంగా భావిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఎస్ఐపై రాము వాగ్వాదానికి పాల్పడుతూ దాడి చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఉద్రిక్తంగా మారింది. కల్లూరు పోలీసులు రాముతో పాటు అతని అనుచరులు 6గురిని అదుపులో తీసుకొని పెనుబల్లి మండల పోలీస్ స్టేషన్ తరలించారు. సో దీని మీద పూర్తిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు. సో పూర్తిగా ఇంకా ఇతరత్ర విషయాలు ఏమైనా ఉన్నాయా, గతంలో అంటే ఎస్ఐకి ఈ రాయల రాము అనే కాంగ్రెస్ నాయకుడికి ఏమన్నా గతంలో ఏమన్నా గొడవలు ఉన్నాయా అనేది దాని మీద క్లియర్ గా కొన్ని విషయాలు తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ దేవేందర్.